తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ స్థానం ప్రత్యేకం. తెలుగు సినిమా గతిని స్థితిని మార్చిన స్టార్ ఆయన. ఈనాటికి పరిశ్రమలో నెంబర్ 1 స్థానం ఖాళీగానే ఉంది. అలాంటి మెగాస్టార్ తిరిగి రింగ్ లోకి దిగుతాడు అంటే అభిమానుల్లో క్రేజ్ ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే మెగాస్టార్ క్రేజ్ ఇంకా ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపించుకోవడానికి ఒక చిన్న ఉదాహరణగా ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ నటించనుండడంతో బ్రూస్ లీ బిజినెస్ రేంజ్ ఆకాశానికి తాకింది. ఈ సినిమాలో చిరంజీవి నటించనున్నాడు అన్న వార్త తెలిసాక బిజినెస్ పరంగా ఈ సినిమాకు ఒక్కసారిగా విపరీతమైన హైప్ వచ్చేసింది. మెగాస్టార్ కారణంగా ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. దీంతో యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న బ్రూస్ లీని 40 కోట్ల బడ్జెట్తో నిర్మించినప్పటికీ రిలీజ్కు ముందే బ్రూస్ లీకి 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. చిరంజీవి ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాని కొనడానికి వివిధ ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారని తెలుస్తుంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ వెండితెరపై కనబడుతుంటే ఆయనను చూడటానికి ప్రేక్షకులు అభిమానులు ఖచ్చితంగా థియేటర్లకు క్యూ కడతారని పక్కా అంచనాతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా రైట్స్ కోసం ఎగబడుతున్నారు. దీంతో వివిధ పర్యాల పంపిణీదారులు ఈ సినిమాకు ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేస్తున్నారు. బ్రూస్ లీలో రామ్ చరణ్ హీరో అయినప్పటికీ తాము ఈ చిత్రాన్ని చిరంజీవి సినిమాగానే చూస్తామని పంపిణీదారులు అంటున్నారు. ఈ కారణంగానే సాధారణంగా రామ్ చరణ్ సినిమాలకు జరిగే బిజినెస్ కన్నా బ్రూస్ లీకి బిజినెస్ ఎక్కువ జరుగుతోంది. సో ఒక్కసారి చిరు 150వ సినిమా స్టార్ట్ అయితే ఇక్కడ ఏ స్టార్ నిలబడలేడు అన్న నాగబాబు మాటలు ఇప్పుడు అక్షరాల సత్యమవుతాయన్నమాట. చరణ్ హీరోగా తని ఒరువన్ రీమేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్రూస్ లీ చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ రీమేక్ సెట్స్కి వెళ్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రీమేక్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. ఒకవేళ తమిళ్ హిట్ సినిమా తని ఒరువన్ రీమేక్ చేస్తే ఇందులో జయం రవి క్యారెక్టర్లో రామ్ చరణ్ నటిస్తాడు. మరి అరవింద్ స్వామి చేసిన విలన్ పాత్ర చేసేందుకు ఏ తెలుగు హీరో ముందుకొస్తారు?